హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్పై రాయితో దాడి జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటంటే జగన్ యాత్రలో గజమాలలు ప్లస్ పోలు చలటాలు నిషేధించారు. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, అసలు ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. జగన్ యాత్రలో ఇప్పుడు యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో గజమాలలు పూలు చల్లటాలు నిషేధించారు. సో దీని వెనకాల ఉన్న అసలు సీక్రెట్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏదైనా ఒకటి జరిగింది, సపోజ్ ఒక కాలుకి పుండు పడింది, లేదా చేతికి పుండు పడింది, లేదా శరీరంలో ఏదో ఒక భాగం దెబ్బతింది. ఆ దెబ్బతిన్న భాగానికి ఏదన్నా చికిత్స చేసి దానికి మందు రాస్తారు. కానీ మొత్తం శరీరాన్నో లేదా కాలునో ఏళ్ళనో తీసేయం కదా. అలానే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నారు. బస్ యాత్రలో ప్రధానంగా ఏంటంటే గజమాలు వేస్తారు, పూలు చల్లుతారు, ఇవన్నీ కామనే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందని చెప్పి గజమాల్లో పూల పుష్పాలు చల్లటాలు వీటిని నిషేధించారు. ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? ప్రపంచంలో లేదంటే మన భారతదేశంలో, ఇండియాలో ఎస్పెషల్లీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎవరు కూడా దీని మీద నిషేధం విధించలేదుగా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ గజమాలు అలాగే ఆయన మీద పూలు చల్లించుకోవడానికి నిషేధించుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఆయన మొత్తం కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నటువంటి తలసలి రఘురామ్ అనే అతను అనౌన్స్ చేశాడు కొద్దిసేపటి క్రితం. ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ర్యాంప్ వాకులు కూడా చేశారు కదా. సిద్ధం సభలో ర్యాంప్ వాకులు దాదాపుగా ఒక 1/2 కిలోమీటరు నడిచారు కదా ర్యాంప్ వాకులు. తర్వాత ఈ మేమంతా సిద్ధం సభల్లో కూడా రోజుకు ఒకసారి ర్యాంప్ వాకుల మీద నడిచారు కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు చేశారు అని అంటే, ఇప్పుడు అసలు రాయి దాడి జరిగిందా, లేదంటే జరిపించుకున్నారా, లేదంటే ఆ రాయి దాడి చేసినటువంటి వాళ్ళు పట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. లేదా వీటన్నిటికీ ఏంటంటే అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఆ గజమాల ఏదైతే ఉందో ఆ గజమాలలో ఉన్నటువంటి తీగ ఏదైతే ఉందో ఆ తీగ రాసుకుంది అని చెప్తున్నారు. ఆ తీగ రాసుకోవడం కారణంగానే ఇక్కడ ఘాట్లు పడ్డాయని. జనరల్గా ఒక రాయి తీసుకుని కొడితే ఎలా ఉంటుంది? బడబడబడ రక్తం వచ్చేసింది. రక్తం వస్తుంది కదా, చాలా బలంగా తీవ్రంగా కొట్టారని చెప్తున్నారు కదా. అందులో తీవ్రంగా కూడా ఎట్లా తీవ్రంగా కొట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కుడివైపు తిరిగి ప్రజలకు అభివాదం చేస్తున్నాడు. ఎడమవైపు నుంచి రాయి వచ్చి తగిలి జగన్మోహన్ రెడ్డి ఎడం కంటి కనుబొమ్మ పైన తగిలి అక్కడి నుంచి రాసుకుంటూ పోయి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది అని చెప్తున్నాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను కూడా బాగా వాసిపోయింది కదా, బాగా కట్టేసుకున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బలంగా తగిలి ఉండాలి ఇక్కడ? అంటే రక్తం రాకుండా రాసుకుంటూ వెళ్ళిపోయిందా జగన్మోహన్ రెడ్డికి అనేది ఒకటి అనుమానం. జనరల్గా తగలంగానే బ్లడ్ వస్తుంది, అందుట్లో స్టోను, అది కూడా గులకరాయి అని చెప్తున్నారు. గులకరాయి తీసుకుని కొడితే అందులో క్యాట్ బాల్ అని కొంతమంది, ఎయిర్గన్ అని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అలాంటప్పుడు రక్తం అయితే కారాలి కదా. రక్తం కారిన దాఖలు ఉన్నాయా? లేవు. అక్కడ స్పాట్లో మనం చూసాం కదా, ఒడ్డు పెట్టి తుడుస్తున్నారు. అంటే చెమ్మలా వచ్చిన లైటే తుడుస్తున్నారు అంతే. అంటే పైన 2 గీతలు కనిపిస్తున్నాయి అంటే ఫోటోల్లో మనకైతే. ఆ గీతలు కనిపిస్తుందంటే ఒక సువ్వలేదో గీసుకొని పోయినట్టు, 2 ఆ సువ్వలు గీసుకొని పోతే అయినట్టు కనిపిస్తుంది ఒకటి. 2 అసలు ఆ రోజులు చూస్తే కనుక గజమాల వస్తూ ఉంది, గజమాల తీసుకొస్తున్నారు. గజమాల తర్వాత ఏం జరిగింది అనేది లైవ్లో ఎక్కడా లేదు. గజమాలని కట్ చేస్తే తుడుస్తున్నాడు కనపడింది. అంతకు మించి మధ్యలో రాళ్ళు ఇచ్చినట్టు లేదా రాళ్ళు తగిలినట్టు అనేది లేదు ఒకటి. ఆయన గాయమైన తర్వాత ఇమీడియట్గా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయాలి? రౌండప్ చేయాలి, ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలి. నిజంగా రాయి దాడి జరిగి ఉంటే ఇమీడియట్గా పోలీసులు అక్కడుండే సెక్యూరిటీ వాళ్ళు దానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ లేదంటే పోలీసులు వాడతారు కదా లాఠీ చార్జ్ జరిగేటప్పుడు ఆ షీల్డ్స్ కానీ ఇమీడియట్గా షీల్డ్ వాడాలి. లేదంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి, రెడీగా పెట్టుకున్నారు కదా. దాదాపు 300 మంది సెక్యూరిటీ కదా, 5 అంచెల భద్రత కదా. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి సెక్యూరిటీ పెట్టుకున్నారు కదా. ఇంత పెట్టుకున్నప్పటికీ జరిగిందాన్ని మీరు ఏమన్నా దాన్ని ఫైనల్ చేశారా? 48 గంటలు అవుతుంది, ఇప్పటివరకు ఫైనల్ చేయాల. ఉన్నది గవర్నమెంట్లో ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ. ఆయన మీద అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు రెస్పాండ్ కాలేదని, చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు చెప్పులు దాడులు చేశారు కదా. 3 రాజధానులు ప్రకటించినప్పుడు నాకు తెలిసి నేను వైజాగ్లో
నేను ఆ రోజు ఎందుకో వెళ్ళాను. వైజాగ్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు వైజాగ్కి అక్కడికి వచ్చారు. 3 రాజధానులకి వ్యతిరేకంగా అక్కడికి వచ్చినప్పుడు రాళ్ళు చెప్పులతో దాడులు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెనక్కి పంపించారు. మరి ఆ రోజు కేసులు పెట్టలేదు రాళ్ళు దాడులు జరిగినప్పుడు. ఆ తర్వాత ఇటీవల కాలంలో చిత్తూరు ఆయన సొంత జిల్లాకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ దాడి చేశారు కదా, హత్యాయత్నం చేశారు కదా, తగిలింది కదా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ తగిలింది కదా, ఆయనకి Z+ కేటగిరీ ఉంది కదా, ఆయన సెక్యూరిటీ తగిలింది, ఆయన్ని సేవ్ చేశారు కదా వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సేవ్ చేయలేకపోయారు? పైగా అది జరిగిన తర్వాత ఈయన అభివాదం చేస్తుంటే వీళ్ళు ఎందుకు కామ్గా కూర్చొని ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ 2-3 ఉన్నారట, వాళ్ళు కూర్చోన్నారు. ఎందుకు కూర్చోవాల్సిన అవసరం ఏంది? సరే అయిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా సరే జరగగానే ఆడ ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా వినరు. ఒక అభద్రత అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పి తెలియగానే ఇమీడియట్గా ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేస్తారు, ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళిపోతారు. కానీ అది జరిగిందా? లేదు, జరగలేదు. మళ్ళీ యాత్ర కంటిన్యూ అయింది. కరెంటు తీసేశారు. అక్కడ ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు అసలు అతను పట్టుకోలేక ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు పోలీసులు. అంటే దాని అర్థం ఏంటి? రివార్డు ప్రకటించారు. సో రివార్డు ప్రకటించారని అంటే దాని అర్థం ఏంటి? అంటే హ్యాండ్స్ అప్, వాళ్ళ వల్ల కావట్లేదనే కదా. 48 గంటల పాటు జల్లెడ పెట్టారు కదా, చుట్టూరు మొత్తం ఆ ఏరియా మొత్తం జల్లెడ పెట్టారు కదా. మరి 48 గంటలు జల్లెడ పెట్టినప్పుడు నీకు నిందితుని పట్టుకోలేని స్తోమత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు లేదా? అంత టెక్నాలజీ లేదా? జగన్మోహన్ రెడ్డి బస్సు అందరికీ నాకు తెలిసినంత వరకు 360 degrees యాంగిల్లో షూట్ చేసేటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. అధునాతనమైనటువంటి బస్సును తయారు చేయించుకున్నారు. ఆయన బస్సుతో పాటు ఇంకో 2 బస్సులు, మొత్తం 3-4 బస్సులు ఉన్నాయి. ఆ 3-4 బస్సులు 50 కోట్లు పెట్టి చేయించుకున్నారు, కొత్త బస్సులు. ఆల్రెడీ అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడినటువంటి బస్సు ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు 50 కోట్లు పెట్టి తయారు చేయించుకున్నారా లేదా? వీళ్ళు చేయించుకున్నారు కదా. చేయించుకున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వడంలో వైఫల్యం చెందారు? అంటే అక్కడ ఏమీ జరగలేదని చెప్పి నిర్ధారించుకొని పోలీసులు ఈ పుష్పమాల వల్ల, గజమాల వల్ల, లేదంటే ఈ పూలు జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, దానివల్ల ఇది జరిగింది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ గజమాలని, పూలు విసరడాన్ని నిషేధించుకున్నారు అనేది అర్థం. ఇండైరెక్ట్గా ఆ పూలమాల వల్లే గీసుకుందని తేల్చి చెప్పారు వాళ్ళు. ఇండైరెక్ట్గా అదే కదా మరి, వాటిని నిషేధించారంటే ఇండైరెక్ట్గా దానివల్లే. ఇప్పుడు గజమాలను ఎలా తయారు చేస్తారు? బైండింగ్ వైర్తో తయారు చేస్తారు, ప్లస్ సువ్వలు పెడతారు, మధ్యలో సువ్వలు పెట్టి గజమాలను తయారు చేస్తారు. సో కాబట్టి అవి దానివల్ల ప్రమాదం జరిగిందని గ్రహించి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. సో అంటే ఇది జరగడం దురదృష్టకరం అండి. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి, ఇంకోళ్ళు ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి, వై ఉన్నాయి, అది ఇమ్మెటీరియల్. అది ఆంధ్రప్రదేశ్ పోలీసులకే ఒక ఛాలెంజ్ లాంటి ఇష్యూ. అది నిజంగా జరుగుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది పోలీస్ విభాగం. సో ఇప్పుడు దాన్ని నిర్ధారించాల్సింది ఎవరు? పోలీసులు. నిర్ధారించలేని పరిస్థితుల్లోనే కదా నువ్వు రివార్డు ప్రకటించింది, 2 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించి. మాకు చేత కావట్లేదు బాబోయ్, మేము మీరైనా వచ్చి వాళ్ళు పట్టుకోండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అంతే కదా మరి. సీసీ కెమెరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో నీకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మొత్తం డ్రోన్లు తిరిగి డ్రోన్ తోటి మళ్ళీ ఆపరేట్ చేసి సెక్యూరిటీ మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఆ సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటి ఆ ప్రాంతాల్లో క్యాప్చర్ చేసి పంపిస్తున్నారు కదా. అంత పంపించినప్పుడు ఎందుకు జరిగింది అని అంటే కేవలం గజమాల ఈ పూలు విసిరేటువంటి క్రమంలో వాళ్ళు ఈ పూలను విసరటంలో కూడా చాలా ఫోర్స్ఫుల్గా విసురుతున్నారు. అది పంపు ద్వారా కొడుతున్నారా అనేది కూడా ఒకటి. పూలలో ఒకవేళ రాయి ఉండేవన్నా తగిలిందా ప్రమాదవశాత్తు? ఓకే, యాదృచ్ఛికంగా అది ఒకవేళ పూలలో ఉండి వెళ్ళి తగిలి ఉండొచ్చు. అదేం లేకపోతే అగందుకుని పట్టుకోవడం ఇంతసేపు పోలీసులకి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సామర్థ్యం ఎవరికి తెలియదు. అంతర్జాతీయ అవార్డులు, జాతీయ అవార్డులు అందుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. పట్టుకోవడం పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అందుట్లో అంత పెద్ద దాంట్లో పట్టుకోవడం కూడా పట్టుకోలేదని అంటే ప్లస్ ఇప్పుడు గజమాలు, పుష్పాలు నిషేధించారంటే డెఫినెట్గా వీటి ద్వారానే పొరపాటున జరిగినటువంటి రాయి దాడి అని చెప్పి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు భావించాల్సి ఉంటుంది.
సో రాయి దాడి ఘటన వెనక ఎలాంటి కుట్ర లేదని, సో ఇది ఏదో అలా జరిగిపోయిందని వైఎస్ఆర్సీపీ ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టయింది. సో పోలీసులు కూడా నిందితులను పట్టుకుంటే 2 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. సో అంటే వాళ్ళు చేతకాలేదని హ్యాండ్సప్ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో అయినా నిందితులు దొరకాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.